time and distance part 2 United India Insurance Corporation Limited assistant 2015 problem. Two cars A and B started simultaneously from the same point in opposite directions. Car A towards north, car B towards south. If the speed of car A is 36 kmph and after 36 minutes they were 55.2 kilometers apart, what is the speed of car B? కార్ బి స్పీడ్ కనుక్కోవాలి. ఇది క్వశ్చను టూ కార్స్ ఉన్నాయి. టూ కార్స్ కార్ ఏ కార్ బి, ఈ టూ కార్స్ సేమ్ పాయింట్ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాయి. సేమ్ పాయింట్ నుంచి, సపోజ్ ఈ పాయింట్ నుంచి అనుకుందాం, ఈ పాయింట్ నుంచి కార్ ఏ కార్ బి, టూ కార్స్ సేమ్ పాయింట్ నుంచి ఆపోజిట్ డైరెక్షన్లో. అయితే కార్ ఏ టువర్డ్స్ నార్త్, కార్ ఏ నార్త్ సైడ్ వెళ్తుంది, ఇలా వెళ్తుంది. కారు నార్త్ సైడ్ ఇలా వెళ్తుంది. నెక్స్ట్ అండ్ కార్ బి టువర్డ్స్ సౌత్, కార్ బి సౌత్ సైడ్ వెళ్తుంది, ఇలా వెళ్తుంది, సౌత్ సైడ్ వెళ్తుంది. కార్ ఏ లెఫ్ట్ సైడ్ వెళ్తుంది, కార్ బి రైట్ సైడ్ వెళ్తుంది. రెండు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాయి సేమ్ పాయింట్ నుంచి. సేమ్ ఇదే పాయింట్ నుంచి కార్ బి ఇటు సైడ్ వెళ్తుంటే కార్ ఏ ఇటు సైడ్ వెళ్తుంది. నెక్స్ట్ కార్ ఏ స్పీడ్ 36 kmph. కార్ ఏ స్పీడ్ ఎంత అంటే 36 kmph కార్ ఏ స్పీడ్. నెక్స్ట్ అండ్ ఆఫ్టర్ 36 minutes దే వర్ 55.2 kilometers అబౌట్. ఒక 36 kilometers తర్వాత ఆ టూ కార్స్ మధ్య డిస్టెన్స్ ఎంత ఉంది అంటే కనుక 55.2 kilometers ఉంది. కార్ ఏ ఇలా వెళ్ళింది 36 minutesకి. 36 minutesకి ఇంత దూరం వెళ్ళింది అనుకుందాం. కార్ బి ఒక 36 minutesకి ఇది ఇలా వెళ్ళింటుంది, కొంత దూరం వెళ్ళింది. ఒక 36 minutes తర్వాత ఆ టూ కార్స్ మధ్య డిస్టెన్స్ ఎంత ఉందంటే 36 కార్ ఏ స్పీడ్ అది 36 minutesకి ఆ టూ కార్స్ మధ్య డిస్టెన్స్ వచ్చేసి 55.2 kilometers ఉంది. 55.2 kilometers. అప్పుడు కార్ ఏ ఇక్కడ ఉంటుంది, కార్ బి ఇక్కడ ఉంటుంది. ఆ టూ కార్స్ మధ్య డిస్టెన్స్ 55.2 kilometers 36 minutesకి. అంటే 36 minutes కార్ బి కొంత దూరం వెళ్ళింటుంది ఈ పాయింట్ నుంచి. సేమ్ అదే 36 minutesకి కార్ ఏ కొంత దూరం వెళ్ళింటుంది ఇటు సైడ్. అప్పుడు కార్ ఏ ఇక్కడ ఉంది అనుకుందాం, కార్ బి ఇక్కడ ఉంది అనుకుందాం. అప్పుడు టూ కార్స్ మధ్య డిస్టెన్స్ వచ్చేసి 55.2 kilometers 36 minutesకి. అయితే మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలంటే కార్ ఏ స్పీడ్ ఇచ్చాడు, కార్ బి స్పీడ్ కనుక్కోవాలి. డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఈజీ ప్రాబ్లం. ఫార్ములా డిటిఎస్ అని ఫార్ములా తెలుసు, కాకపోతే ఇక్కడ డిటిఎస్ కాకుండా డిటి ఇంటూ ఆర్ఎస్ తీసుకుందాం. ఆర్ఎస్ అంటే రిలేటివ్ స్పీడ్. డిస్టెన్స్ టూ కార్స్ మధ్య డిస్టెన్స్ ఎంత ఉందంటే 55.2 kilometers 55.2 kilometers. నెక్స్ట్ టైము 36 minutes. ఇక్కడ స్పీడు కిలోమీటర్స్లలో ఉంది, ఇది మినిట్లలో ఉంది. కాబట్టి దీన్ని ఏం చేద్దాం అంటే అవర్లలో చేంజ్ చేద్దాం. kmph కిలోమీటర్ పర్ అవర్ అంతా అవర్లలో చేంజ్ చేసుకుందాం. అవర్లలో చేంజ్ చేయాలంటే 36/60 రాస్తే అవర్లలో చేంజ్ అవుతుంది ఇంటూ రిలేటివ్ స్పీడ్. ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళేటప్పుడు రిలేటివ్ స్పీడ్ అంటే కార్ ఏ స్పీడు కార్ బి స్పీడ్ రెండు యాడ్ చేయాలి. కార్ ఏ స్పీడ్ 36, కార్ బి స్పీడ్ ఎక్స్ అనుకుందాం. ఆ కార్ బి స్పీడే మనం కనుక్కోవాలి. ఆ ఎక్స్ కనుక్కుంటే ఆన్సర్ వస్తుంది. రిలేటివ్ స్పీడ్ అంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నప్పుడు టూ కార్స్ రిలేటివ్ స్పీడ్ అంటే ఫస్ట్ కార్ సెకండ్ కార్ స్పీడ్ యాడ్ చేస్తాం. సో అది అర్థం కావాలంటే ఒకవేళ పార్ట్ 1 చూడండి. ఇక్కడ ఇది ఎందుకు యాడ్ చేస్తామనేది అర్థం కావాలంటే పార్ట్ 1 చూడండి. నెక్స్ట్ సింప్లిఫై చేస్తే ఆన్సర్ వస్తుంది 12 3 12 5. ఇక్కడ పాయింట్ తీసేసి బై 10 రాసుకుందాం. 5 1 5 2 2 1 2 2 2 7 2 6. నెక్స్ట్ 3తో 3 1 3 9
32. Next 36 plus x equal to 92. So x equal to 92 minus 36. 12 minus 6, 6, 8 minus 3, 5. X equal to 56 kmph. Fourth option 52 kmph. Car B speed 52 kmph. Right formula substitute చేయడమే dts. Right distance, time, relative speed. Substitute చేస్తే ఆన్సర్ వస్తుంది. కార్ B స్పీడ్ 52 kmph. నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం మనం ఇంతకుముందు చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ ఆపోజిట్ డైరెక్షన్. ఇప్పుడు ఈ మోడల్, ఈ ప్రాబ్లం నుంచి నెక్స్ట్ మోడల్ సేమ్ డైరెక్షన్. ఇంతకుముందు వేసిన ప్రాబ్లమ్స్ అన్నీ ఆపోజిట్ డైరెక్షన్లో, ఇప్పుడు వేసే ప్రాబ్లమ్స్ సేమ్ డైరెక్షన్. ఈ ప్రాబ్లం IBPS SO 2016 ప్రాబ్లం. 2 men P and Q start a journey from same place at a speed of 3 kmph and 3 1/2 kmph. If they move in the same direction, then what is the distance between them after 4 hours? ఇది క్వశ్చన్. 2 men ఉన్నారు, PQలు ఇద్దరు, PQ అనే ఇద్దరు ఉన్నారు. సేమ్ ప్లేస్ నుంచి, వాళ్ళిద్దరు సేమ్ ప్లేస్ నుంచి సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నారు. సేమ్ ప్లేస్ నుంచి, సపోజ్ ఈ ప్లేస్ నుంచి అనుకుందాం. ఈ ప్లేస్ నుంచి P అనే అతను, తర్వాత Q అనే అతను, ఇద్దరు సేమ్ ప్లేస్ నుంచి సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నారు. P ఏ డైరెక్షన్లో అయితే వెళ్తున్నాడో, Q కూడా సేమ్ అదే డైరెక్షన్లో వెళ్తున్నాడో, సేమ్ పాయింట్ నుంచి. అయితే P అనే పర్సన్ స్పీడ్ ఎంత అంటే 3 kmph. 3 kmph. Q అనే పర్సన్ స్పీడ్ 3 1/2 3.5 kmph. అంటే పర్ అవర్కి Q కంటే P ½ కిలోమీటర్ ఎక్కువ వెళ్తాడు. నెక్స్ట్ ఒక 4 అవర్స్ తర్వాత సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నారు. 4 అవర్స్ తర్వాత వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుంది అని. 4 అవర్స్ తర్వాత 4 అవర్స్కి P ఎన్ని కిలోమీటర్స్ వెళ్తాడంటే 3 1/2 kmph. కిలోమీటర్ పర్ అవర్. పర్ అవర్కి 3 1/2 కిలోమీటర్స్ వెళ్తారు. అంటే 3.5 కిలోమీటర్స్ వెళ్తాడు 1 అవర్కి. అలా 4 అవర్స్కి 4 3 12 4 ½ 2 అంటే 14 కిలోమీటర్స్ వెళ్తాడు. 14 కిలోమీటర్స్ వెళ్తాడు P ఎన్ని అవర్స్కి? 4 అవర్స్కి. 4 అవర్స్కి. ఇక్కడ మన క్వశ్చన్లో 4 అవర్స్ అని ఇచ్చాడు. అదే 4 అవర్స్కి Q ఎన్ని కిలోమీటర్స్ వెళ్తాడు? రివర్స్ తీసుకున్నాం కదా. P 3 kmph అయితే Q 3 1/2 kmph. ఎట్లా తీసుకున్న ఆన్సర్ ఒకటే వస్తుంది. సరే, P 3 kmph స్పీడ్తో వెళ్తాడు. Q వచ్చేసి 3.5 kmph స్పీడ్తో వెళ్తాడు. నెక్స్ట్ Q 4 అవర్స్కి ఎన్ని కిలోమీటర్స్ వెళ్తాడంటే 4 అవర్స్కి 1 అవర్కి 3.5 కిలోమీటర్స్, 4 అవర్స్కి 14 కిలోమీటర్స్ వెళ్తాడు Q. నెక్స్ట్ P 4 అవర్స్కి ఎన్ని కిలోమీటర్స్ వెళ్తాడంటే 1 అవర్కి 3 కిలోమీటర్స్, 4 అవర్స్కి 4 3 12 కిలోమీటర్స్ వెళ్తాడు P. 12 కిలోమీటర్స్ వెళ్తాడు. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య 4 అవర్స్ తర్వాత వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంది అంటే 2 కిలోమీటర్స్ ఉంది. వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ 2 కిలోమీటర్స్ ఉంది. ఇది ఆన్సర్. జనరల్గా అయినా క్వశ్చన్ అర్థం చేసుకొని ఆన్సర్ చెప్పచ్చు. 4 అవర్స్ తర్వాత సేమ్ పాయింట్ నుంచి సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నారు. ఒకరి స్పీడ్ 3, ఒకరి స్పీడ్ 3.5. 4 అవర్స్ తర్వాత వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుంది అంటే 2 కిలోమీటర్స్ ఉంది. ఎందుకంటే 1 అవర్కి ఇద్దరి మధ్య ½ కిలోమీటర్ డిస్టెన్స్ పెరుగుతుంది. 1 అవర్కి ½ కిలోమీటర్స్ డిస్టెన్స్ పెరుగుతుంది ఇద్దరి మధ్య. అలా 4 అవర్స్కి 4.5 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఇప్పుడు 1 అవర్ చూద్దాం. P 1 అవర్కి 3 కిలోమీటర్స్ వెళ్తాడు. Q 1 అవర్కి 3.5 కిలోమీటర్స్ వెళ్తాడు. అంటే 1 అవర్కి వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుంది అంటే ½ కిలోమీటర్స్ ఉంటుంది. అలా 1 అవర్కి వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ½ కిలోమీటర్ ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. అలా 2 అవర్స్కి 2 హాఫ్లు, 4 అవర్స్కి అడిగాడు కాబట్టి 4 అవర్స్కి 4 హాఫ్లు అంటే 2 కిలోమీటర్స్ వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఉంటుంది. సో ఇదంతా చేయకుండా ఏం చేస్తామంటే ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. జస్ట్
5 సెకండ్స్లో ఆన్సర్ చేసేయచ్చు. ఫార్ములా ఏంటంటే DTS మామూలుగా ఫార్ములా. ఇక్కడ రిలేటివ్ స్పీడ్ తీసుకుంటాం, RS తీసుకుంటాం. డిస్టెన్స్, వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత ఉందో కనుక్కోవాలి. టైము 4 అవర్స్కి. సేమ్ పాయింట్ నుంచి సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నారు. సేమ్ డైరెక్షన్లో వెళ్ళేటప్పుడు రిలేటివ్ స్పీడ్ అంటే ఫస్ట్ పర్సన్ స్పీడు, సెకండ్ పర్సన్ స్పీడు డిఫరెన్స్ తీసుకుంటాం. 3కి 3, 1/2కి డిఫరెన్స్ 1/2. ఇక్కడ డిఫరెన్స్ ఎందుకు తీసుకుంటాం అర్థం కాకపోతే కనుక రిలేటివ్ స్పీడు పార్ట్ 1 చూడండి. 2 1 2 2. డిస్టెన్స్ ఎంత అంటే 2 కిలోమీటర్స్. ఆన్సర్ 2 కిలోమీటర్స్. థర్డ్ ఆప్షన్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం ఇది కూడా సేమ్ డైరెక్షనే. SSC CGL టైర్ 1 2014లో ఎగ్జామ్ జరిగింది. ఇది 2013 అయితే కనుక ఎగ్జామ్ జరిగింది 2014. ఆ ఎగ్జామ్కి వచ్చింది ప్రాబ్లం. ఏ థీఫ్ స్టైల్స్ ఏ కార్ ఎట్ 1:30 PM and drives it off 40 km/h. Full stop. The theft is discovered at 2 PM and the owner sets off in another car at 50 km/h. He will overtake the thief at. జనరల్ క్వశ్చన్ అర్థమైతే ఆన్సర్ చెప్పేయచ్చు. ఒక దొంగ ఏం చేశాడంటే ఒక కార్ను దొంగతనం చేసి కార్ను తీసుకెళ్తున్నాడు. డ్రైవ్ చేసుకుంటూ 40 స్పీడ్తో వెళ్తున్నాడు. 1:30కి దొంగ కార్ను దొంగతనం చేశాడు. చేసి 40 km/h స్పీడ్తో కార్ను తీసుకెళ్తున్నాడు దొంగ. కారు దొంగతనం జరిగిందనే విషయము ఓనర్కి 2 PMకి తెలిసింది. అంటే 1:30కి దొంగతనం జరిగితే 2 PMకి ఓనర్కి తెలిసింది. అంటే మధ్యలో హాఫ్ అన్ అవర్ టైం పట్టింది. హాఫ్ అన్ అవర్కి దొంగ ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళింటాడంటే 20 కిలోమీటర్స్ వెళ్ళింటాడు. అంటే దొంగ 40 km/h స్పీడ్తో వెళ్తున్నాడు. అంటే 1 అవర్కి 40 కిలోమీటర్స్ వెళ్తాడు. హాఫ్ అన్ అవర్కి 20 కిలోమీటర్స్ వెళ్తాడు. అంటే 20 కిలోమీటర్స్ వెళ్ళిపోయింటాడు. ఓనర్ తెలుసుకునేసరికి వెంటనే ఓనర్ ఏం చేశారంటే ఓనర్ సెట్స్ ఆఫ్ ఇన్ అనదర్ కార్, ఇంకో కార్ సెట్ చేసుకొని 50 km/h స్పీడ్తో అతని వెనుక ఫాలో అవుతున్నాడు. హీ విల్ ఓవర్టేక్ ద థీఫ్ ఎట్. అయితే ఆ ఓనరు దొంగను ఎప్పుడు ఓవర్టేక్ చేస్తాడు? 5 PMకా, 4 PMకే, 4:30 PMకే, లేదా 6 PMకే? ఇది క్వశ్చన్. 2 PMకి ఓనర్కి తెలిసింది. ఓనర్కి ఇక్కడ ఉన్నాడు. 1:30కి దొంగతనం చేశాడు దొంగ. అంటే హాఫ్ అన్ అవర్కి ఏం చేసింటాడంటే థీఫ్ ఒక 20 కిలోమీటర్స్ వెళ్ళింటాడు. ఎందుకంటే 1:30కి దొంగతనం చేసి వెళ్ళాడు. ఓనర్ తెలిసేసరికి మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది. సో హాఫ్ అన్ అవర్కి 20 కిలోమీటర్స్ వెళ్ళింటాడు దొంగ. ఎందుకంటే దొంగ 40 స్పీడ్తో వెళ్తున్నాడు. పర్ అవర్కి 40 కిలోమీటర్స్ వెళ్తాడు. అలా హాఫ్ అన్ అవర్కి 20 కిలోమీటర్స్ వెళ్తాడు. అంటే 2 PMకి దొంగ ఇక్కడ ఉన్నాడు, ఓనర్ ఇక్కడ ఉన్నాడు. వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఇప్పుడు ఎంత ఉందంటే 20 కిలోమీటర్స్ ఉంది. 20 కిలోమీటర్స్. ఓనరు 50 స్పీడ్తో ఇంకో కార్ సెట్ చేసుకొని 50 స్పీడ్తో వెనక వస్తున్నాడు. దొంగ 40 స్పీడ్తో ముందు వెళ్తున్నాడు. అయితే వెనకొచ్చే ఓనరు ముందు వెళ్ళే ఈ దొంగను ఎప్పుడు ఓవర్టేక్ చేస్తాడు? ఏ టైంలో ఓవర్టేక్ చేస్తాడు? 5 PMకే, 4 PMకే, 4:30 PMకే, 6 PMకే? ఇది క్వశ్చన్. ఒక స్పీడ్ 50, ఒక స్పీడ్ 40 ఉంది. వాళ్ళిద్దరి మధ్య స్పీడ్ డిఫరెన్స్ ఎంత ఉందంటే 10 కిలోమీటర్స్ ఉంది. అంటే పర్ అవర్కి 10 కిలోమీటర్స్ ఓనర్ ఎక్కువ స్పీడ్తో వెళ్తాడు. వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంది? 20 కిలోమీటర్స్ ఉంది. అంటే 20 కిలోమీటర్స్ కవర్ చేయడానికి ఓనర్కి ఎంత టైం పడుతుందంటే 1 అవర్కి 10 కిలోమీటర్స్ ఎక్కువ కవర్ చేస్తాడు. 20 కిలోమీటర్స్ కవర్ చేయడానికి 2 అవర్స్ పడుతుంది. అంటే 2 అవర్స్కి దొంగ దొరుకుతాడు. అంటే 2 PMకి 2 అవర్స్ యాడ్ చేస్తే 4 PMకి దొరుకుతాడు. సో జనరల్ క్వశ్చన్ అర్థం చేసుకొని ఆన్సర్ చెప్పేయచ్చు. సరే చూద్దాం. ఈ 2 PMకి ఇక్కడ థీఫ్ ఇక్కడ ఉన్నాడు. 2 PMకి ఓనర్ 2 PMకి ఇక్కడ ఉన్నాడు. 1 అవర్కి ఇక్కడ నుంచి థీఫ్ 1 అవర్కి 40 కిలోమీటర్స్ వెళ్తాడు. 1 అవర్కి 40 కిలోమీటర్స్ వెళ్తాడు థీఫ్. అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉన్నాడంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 20 ఉంది. 1 అవర్ తర్వాత మళ్ళీ ఒక 40 వెళ్ళాడు. అంటే టోటల్ థీఫ్ 60 కిలోమీటర్స్ వెళ్ళింటాడు. ఏ టైంకి? 2 PM తర్వాత 1 అవర్కి. అంటే 3 PMకి 60 కిలోమీటర్స్ వెళ్ళింటాడు స్టార్టింగ్ పాయింట్ నుంచి దొంగ.
నెక్స్ట్ ఓనర్ ఇక్కడ ఉన్నాడు 2 పిఎంకి. 3 పిఎంకి ఓనర్ ఎన్ని కిలోమీటర్స్ వెళ్తాడు అంటే 50 కిలోమీటర్స్ వెళ్తాడు. అంటే ఇక్కడ ఉంటాడు ఓనరు 50 కిలోమీటర్స్ దగ్గర ఉంటాడు. స్టార్టింగ్ పాయింట్ నుంచి ఓనరు 3 పిఎంకి. నెక్స్ట్ 4 పిఎంకి అంటే నెక్స్ట్ 3 పిఎం నుంచి 4 పిఎం అంటే ఇంకొక 1 అవర్కి థీఫ్ ఏం చేస్తాడంటే 60 + 40 అంటే టోటల్ 100 కిలోమీటర్స్ వెళ్తాడు. ఎన్ని అవర్స్కి? 4 పిఎంకి. నెక్స్ట్ 1 అవర్కి ఇక్కడ ఉంటాడు థీఫ్. నెక్స్ట్ 3 పిఎంకి ఇక్కడ ఉన్నాడు ఓనర్. 4 పిఎంకి అంటే ఇంకొక 1 అవర్కి 50 కిలోమీటర్స్. 1 అవర్ స్పీడ్ 50 వెళ్తాడు. సో 50 + 50 100కి ఇక్కడికి వస్తాడు. ఎవరు? ఓనరు. అంటే వాళ్ళిద్దరూ ఇక్కడ కలుస్తారు. ఇక్కడ ఓవర్టేక్ చేస్తాడు దొంగని ఓనరు. అంటే 4 పిఎంకి ఓవర్టేక్ చేస్తాడు. జనరల్ క్వశ్చన్ అర్థం చేసుకొని చేయొచ్చు. సో ఇదంతా చేయకుండా డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఫార్ములా ఇదంతా అర్థం కావడం కోసం ఇదంతా చేయము. డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. dt ఇంటూ రిలేటివ్ స్పీడ్. 130కి దొంగ తీసుకెళ్ళాడు. 2 పిఎంకి ఓనర్ తెలిసింది. ఓనర్ 2 పిఎంకి ఇంకో కార్ సెట్ చేసుకొని వెనక ఫాలో అవుతున్నాడు. అంటే టైం ఎంత డిఫరెన్స్ ఉందంటే 132. అంటే 130 నుంచి 2 మధ్యలో ½ అన్ అవర్ టైం తీసుకున్నారు. ½ అన్ అవర్కి దొంగ ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళింటాడంటే 20 కిలోమీటర్స్ వెళ్ళింటాడు. అంటే వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ 20 కిలోమీటర్స్. నెక్స్ట్ ఏ టైంలో దొంగ దొరుకుతాడు? టైం కనుక్కోవాలి. రిలేటివ్ స్పీడ్. ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నారు. సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నారా? దొంగ ఓనర్ అంటే సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నారు. సేమ్ డైరెక్షన్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఇద్దరు స్పీడ్ డిఫరెన్స్ తీసుకుంటాం. ఒక స్పీడ్ 40, ఒక స్పీడ్ 50. డిఫరెన్స్ ఎంత అంటే 10. 10:1 10:2. టైము 2 అవర్స్. అంటే 2 పిఎంకి మనకు ఎగ్జాక్ట్లీ టైం అడిగారు ఏ టైంకి అని. కాబట్టి 2 పిఎంకి 2 అవర్స్ యాడ్ చేస్తే 4 పిఎంకి దొంగ దొరుకుతాడు. ఇది 4 పిఎం ఆన్సర్. నెక్స్ట్ చూడండి ఇంకో ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం SSC CGL Tier 1 2014. A and B are 20 kilometers apart. A can walk at an average speed of 4 km/h and B at 6 km/h. If they start walking towards each other at 7 a.m. when they will meet? 8 a.m., 8:30 a.m., 9 a.m., 10 a.m. ఇవి ఆప్షన్స్. ఏబీల మధ్య డిస్టెన్స్ ఒక 20 కిలోమీటర్స్ ఉంది. ఏబీల మధ్య డిస్టెన్స్ ఒక 20 కిలోమీటర్స్ ఉంది. 20 కిలోమీటర్స్ ఉంది ఏబీల మధ్య డిస్టెన్స్. నెక్స్ట్ ఏ కెన్ వాక్ ఎట్ అన్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ 4 km/h. ఏ వచ్చేసి 4 km/h స్పీడ్తో వెళ్తాడు. బి 6 km/h. బి 6 km/hతో వెళ్తాడు. అంటే పర్ అవర్కి 6 కిలోమీటర్స్ వెళ్తాడు బి. ఏ పర్ అవర్కి 4 కిలోమీటర్స్ వెళ్తారు. ఇఫ్ దే స్టార్ట్ వాకింగ్ 2 hours ఈచ్ అదర్. ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నారు. ఇద్దరు కరెక్ట్ 7 AM జర్నీ స్టార్ట్ చేశారు. ఏ 7 AM, బి కూడా 7 AM. ఇద్దరు సేమ్ టైమింగ్స్ ఈక్వల్ స్టార్ట్ చేశారు. ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నారు. 2 hours ఈచ్ అదర్ అంటే ఆపోజిట్ డైరెక్షన్లో వస్తారు. వాళ్ళు ఏ టైంలో మీట్ అవుతారు? ఈ డైరెక్షన్లో ఏ వస్తున్నాడు, ఈ డైరెక్షన్లో బి వస్తున్నారు. వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ 20 కిలోమీటర్స్ ఉంది. ఇద్దరు ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో ఇలా వస్తున్నారు. కరెక్ట్ ఏ టైంలో మీట్ అవుతారు వాళ్ళు? ఏ టైంలో మీట్ అవుతారు? ఇక్కడ టైం ఎంత? వాళ్ళిద్దరు మీట్ అయ్యే టైం ఎంత మనం కనుక్కోవాలి. ఇది డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయడమే. ఎందుకంటే టైం ఈక్వల్గా ఉంది. ఇద్దరు 7 AM జర్నీ స్టార్ట్ చేశారు. టైం ఈక్వల్గా ఉన్నప్పుడు డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేద్దాం. DTS డి వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ 20 కిలోమీటర్స్ ఉంది. మన క్వశ్చన్లో ఏ అండ్ బి ఆర్ 20 కిలోమీటర్స్ అపార్ట్. తర్వాత టైం ఈక్వల్గా ఉంది కాబట్టి డిస్టెన్స్ 20 తీసుకోవాలి. టైం ఈక్వల్ లేకపోతే టైం ఈక్వల్ చేసుకున్న తర్వాత డిస్టెన్స్ తీసుకోవాలి. ఇక్కడ ఫార్ములాలో డిస్టెన్స్ ఇద్దరు టైం ఈక్వల్గా అయినప్పుడు ఆ డిస్టెన్స్ తీసుకుంటాం. నెక్స్ట్ టైం కనుక్కోవాలి. రిలేటివ్
రిలేటివ్ స్పీడ్ అంటే ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చేటప్పుడు రిలేటివ్ స్పీడ్ అంటే కనుక వాళ్ళిద్దరు స్పీడు యాడ్ చేస్తాం. 4 + 6 10. ఎందుకు యాడ్ చేస్తాం అర్థం కాకపోతే పార్ట్ 1 చూడండి. నెక్స్ట్ 10 1 10 2 టైమ్ ఈక్వల్ టు 2 అవర్స్. అంటే 7 AM జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 2 అవర్స్కి వాళ్ళిద్దరు మీట్ అవుతారు. అంటే 7 AM 2 అవర్స్ యాడ్ చేస్తే 9 AM అవుతుంది. ఆన్సర్ 9 AM. థర్డ్ ఆప్షన్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం.